రాజకీయాల్లో యూత్ క్రేజ్ విపరీతంగా ఉన్న హీరో మాత్రమే కాదు, జనసేన అధినేత కూడా. ఆంధ్ర రాజకీయాల్లో తనదైన పందాలో ముందుకు దూసుకుపోతున్న పవన్ కళ్యాణ్ ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాల్లో భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలి అనేది ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. దీనికి గాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోమారు పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 30వ తేదీన పవన్ కళ్యాణ్ విశాఖలో పర్యటించనున్నారు. కిడ్నీ సంబంధిత వ్యాధులు, వైద్య విద్యార్థులు, మీడియా ప్రతినిధులతో ఆయన విశాఖలో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కు ఘన స్వాగతం పలికేందుకు ఇక్కడ ఉత్తరాంధ్ర కార్యకర్తలు సన్నాహాలు మొదలుపెట్టారు. కాగా పవన్ పర్యటనలపై పలు వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. రాష్ట్రంలో మొదటి నుండి మెగా ఫ్యామిలీకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. ఉత్తరాంధ్ర ప్రజలు పవన్ కళ్యాణ్ ని తమ మంచిగా భావిస్తుంటారు. ఆ మధ్య శ్రీకాకుళంలో ఉద్దానం కిడ్నీ బాధితుల్ని సందర్శించిన క్రమంలో అక్కడ ప్రజలు పవన్ కళ్యాణ్ కి ఫుల్ గా ఫిదా అయిపోయారు. ఇప్పుడు అక్కడ ఎవరు రాజకీయాల గురించి మాట్లాడుకుంటున్నా పవన్ అనే మాటే వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ ఉత్తరాంధ్ర మీద మరింతగా దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం తాను ప్రజల తరపున విన్నవించిన సమస్యలు పట్టించుకోకపోవడంతో పాటు ఇటు ప్రజల్ని కూడా చంద్రబాబు ప్రభుత్వం చాలా విషయాల మీద హింసిస్తూ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ప్రజల నుంచి వినిపిస్తున్న మాటల నేపథ్యంలో వాటిని నేరుగా ప్రజల్నే అడిగి తెలుసుకునే దిశగా పవన్ ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరో 2 ఏళ్ల ఎన్నికల నేపథ్యంలో వీలైనంతగా ప్రజల మధ్య నుండి తన పోరాట పటిమని ప్రజలకి పరిచయం చేయాలనే లక్ష్యంతో పవన్ ఉన్నట్లు తెలుస్తోంది.